ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. రాము చాలా తెలివైనవాడు, కానీ కొంచెం ఆలస్యం చేయడం అతని అలవాటు. ఇంకా టైం ఉంది అని అనుకునే పనులను వాయిదా వేసేవాడు. చదువు, తల్లి చెప్పిన పనులు అన్నీ అలాగే వదిలేసి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద తుఫాను వచ్చింది. రాత్రంతా వర్షం కురిసింది. ఉదయం గ్రామం మొత్తం చీకటిగా ఉంది. కరెంటు లేదు. అందరూ భయపడుతున్నారు. రాము తల్లి దీపం వెలిగించమంది. కానీ రాము నిన్న దీపానికి నూనె వేయడం మర్చిపోయాడు. రేపు చూద్దాం అనుకున్నాడు. అప్పుడు రాము చాలా బాధపడ్డాడు. చుట్టుపక్కల ఇల్లు కూడా చీకటితో ఉన్నాయి. అలా ఉండగా రాము గుర్తు చేసుకున్నాడు. తన బ్యాగులో చిన్న టార్చ్ ఉంది. వెంటనే టార్చ్ తీసి వెలిగించాడు. అది చిన్న వెలుగే అయినా చుట్టూ ఉన్న వాళ్లకు ధైర్యం ఇచ్చింది. రాము ఆ టార్చ్తో ఒక వృద్ధురాలు ఇంటికి వెళ్ళాడు. ఆమె పడిపోయింది. రాము ఆమెకు సహాయం చేశాడు. తరువాత ఇంకొంతమంది పిల్లలను పిలిచి అందరికీ సహాయం చేయించాడు. ఆ చిన్న టార్చ్ వెలుగు వల్ల గ్రామంలో అందరూ ఒకరికి ఒకరు తోడయ్యారు. కొంతసేపటి తర్వాత కరెంటు వచ్చింది. గ్రామ పెద్దలు రామును ప్రశంసించారు. రాము అప్పుడు తన తప్పు తెలుసుకున్నాడు. చిన్న పని అయినా సమయానికి చేయాలి. చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు అని అనుకున్నాడు. ఆ రోజు నుండి రాము పనులను వాయిదా వేయలేదు. చదువుతూ పనుల్లో ముందుండేవాడు. చిన్న దీపంగా ఉంది పెద్ద వెలుగును పంచేవాడు. ఈ కథలో చిన్న మంచి పని కూడా పెద్ద మేలు చేస్తుంది. బాధ్యతగా ఉండటం జీవితంలో చాలా ముఖ్యం.